ఖతర్నాక్ కామెడీ షో. సరదా శుక్రవారంలో ఇప్పుడు సాధారణంగా కిడ్నాపర్స్ అంటే అందరికీ భయం ఉంటది. కానీ ఇక్కడేంటో ఒక వ్యక్తి వల్ల కిడ్నాపర్స్ భయపడుతున్నారు. ఇంతకీ ఆ ఒకరు ఎవరో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. మిస్సింగ్ సొల్యూషన్స్ ఇది ఒక కిడ్నాప్ కంపెనీ. మేము కిడ్నాప్లు చేస్తుంటాం ఇక్కడ. మిస్సింగ్ సొల్యూషన్స్ కదా? yes అదేనే మిస్సింగ్ సొల్యూటోన్స్. మిస్సింగ్ అయిపోయిన తర్వాత మనకి డబ్బులు ఇచ్చేయండి, సొల్యూషన్ దొరుకుతుంది, ఇచ్చేస్తాం. కానీ సొల్యూషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా? మేము చదువుకోలేదని పెద్దగా చెప్పదా మనం వెళ్ళి కిడ్నాప్లు చేసుకుందాం. ఇక్కడ మిస్సింగ్ సొల్యూషన్స్ కిడ్నాపర్స్. yes మేమే కిడ్నాప్ చేస్తాం. మీకు స్లాట్ ఎప్పుడు ఇచ్చాం? ఈ రోజు ఇచ్చారు సార్. ఓకే ఈయన కిడ్నాప్ చేయాలి. 10 lakhs అవుద్ది. 15 lakhs తీసుకో. మాకు 10 చాలు. మేము మార్కెటింగ్ లో మా వాల్యూ అంతే ఉంది కాబట్టి మేము ఎక్కువ పెంచుకోమాట. ఇంతకుముందు ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇంతకుముందు నాన్న కిడ్నాప్ చేశా. మరి ఎక్కడ ఉన్నాడేంటి? ఆ డబ్బులు ఇవ్వలేదు మన ఉండిపోయేటప్పటి నుంచి. నాకు ఎందుకు మేము చూస్తే డౌట్ గా ఉంది. నిజంగా చేయగలరా కిడ్నాప్ మీరు? ప్రాక్టికల్ కావాలంటే మీరు ముందు కూర్చొని మీరు టీ తాగుతాండి. అరే టీ పట్టరా సార్ కి ముందు చెప్పండి సార్. కిడ్నాప్ ఎలా? లేదు సార్, తాళ్ళు తీసుకుంటాం. తాళ్ళు తీసుకొని గట్టిగా కట్టేస్తాం సార్. కట్టేసి వాడిని కదలకుండా చేస్తాం. ఇంకా కిడ్నాప్ అంటాం అంటే వదిలే. ఇలా అయితే బాగుంది సార్. ఎస్ ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి టీ తాగండి. వాడు తాగలేడు, కిడ్నాప్ అయ్యాడు. నీ కిడ్నాప్ అవడం ఏంటి? నేను నిన్ను కిడ్నాప్ చేశాను రా. అదేంటి? నువ్వు ఆల్రెడీ ఈయన కిడ్నాప్ చేయమన్నావు కదా. వాడు నిన్న మా దగ్గరకు వచ్చి 15 lakhs ఇచ్చాడు నేను కిడ్నాప్ చేయమని. నేను 15 ఇస్తానన్నా కదా. ఆ నిన్న ఇచ్చేసాడు. వాడిని పిల్లరా, వీడిని కిడ్నాప్ డబ్బులు ఇచ్చాడు కదా. బాబోయిట్రా. నేను కిడ్నాప్ చేయమన్నా చేసావా? రెడీగా ఉన్నాడు. చూసావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటది? ఇదంతా ఇచ్చాడు. 15 ఇచ్చాడు. ఇంకో 5 ఇస్తా. వీని కూడా కిడ్నాప్ ఈయన కిడ్నాప్ చేయరా. నన్ను కిడ్నాప్ చేయడం కూర్చోరా. సోబే అరే ఎంత లోపల పంపించే. ఇక్కడ కిడ్నాపర్స్ మీరేనా? వీడిని కిడ్నాప్ చేయాలి. వాడి దగ్గర డైమండ్స్ ఉన్నాయి. సగం మీరు తీసుకోండి, సగం నేను తీసుకుంటా. కానీ వాడు నాకు ప్రాణాలతో కావాలి. కాఫీ కావాలంటే కాఫీ. రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చారు. మళ్ళీ 2 గంటలు మాయమైపోయారు. మళ్ళీ 4 గంటలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అడిగితే మళ్ళీ పౌరుషం పొగాడని పొగరు. కూర్చోండి, కాఫీ ఇస్తాను. ఒక్కోటి తెచ్చో కాఫీ లేదేంటి? మరి రాత్రి 2 గంటలు మీరు ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళారు? అవన్నీ నీకు అవసరమా చెప్పు. సరే వెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా ఏమన్నాను కదా. ఏంటి పప్పు ఉంది ఉప్మా లేదేంటి? రాత్రి మీరు 2 గంటలు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు? మొగుడు అన్నాక 1.25 లక్ష పనులు ఉంటాయి. అవన్నీ నీకు అవసరమా? మా పుట్టింటికి వెళ్ళిపోతారు. నీ అరుపులకి పక్కింటి వాళ్ళు వచ్చారు. సార్ మా ఫ్యామిలీ కూడా సార్, మీరు వెళ్ళండి. మేము పక్కింటి వాళ్ళు కాదు సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. కత్తెదరా. ఆయన ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీ ఆయన కిడ్నాప్ చేయమని వాడు 10 lakhs ఇచ్చాడు మాకు. అబ్బా, నన్ను ఇవ్వడానికే మా నాన్నకి 2 లక్షలు ఇచ్చాడు. ఏ బొకడా గాడు 10 లక్షలు ఇచ్చాడు ఈయన కిడ్నాప్ చేయడానికి. A few moments later. ఏమంటే ఇంట్లో చూసుకో డ్రామా. చెప్పరా ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? చెప్పండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? మర్యాదగా అడుగుతున్నాను, ఆ డైమండ్స్ ఎక్కడున్నాయి? మర్యాదగా అడుగుతున్నాను. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? చెప్పరా డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వెందుకు కడుతున్నావు? నీ బాధ ఏంటి? 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? రాత్రి మీ ఆయన 2 గంటలు బయటకు వెళ్ళాడా? ఆ తర్వాత చూసుకోండి. అర్థమైందా? ముందు నా పని చేయండి. అరే మర్యాద అడుగుతుంది చెప్పరా. రాత్రి 2 గంటలు అడిగెళ్ళు. అది అలా అడగండి. ఏంటి కొడతారా? చెప్పరా. నా మొగునే కొడతారా? ఇప్పటి వరకు నేనే కొట్టలేదు. నా మొగునే కొడతారా? మీరు కూర్చోండి. అయ్యో ఎందుకండి లేచారు? 2 గంటలకి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? సార్ కొట్టండి సార్. రండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పను. చెప్పవా? చెప్పవా? చెప్పనప్పుడు 2 గంటలు బయటికి ఎందుకు వెళ్ళావురా? చెప్పనప్పుడు 2 గంటలు బయటికి ఎందుకు వెళ్ళావు? ఇలా కాదురా.
అమ్మా వద్దు వద్దు ఆగు 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 సార్ దాన్ని పట్టుకోండి సార్ కొన్ని నీళ్ళు చల్లండి సార్ దానికి రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళావు కదమ్మా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎలా చెప్తారు తర్వాత ఆ క్లయింట్ వచ్చినట్టు మనం చంపేస్తాడు రా డాక్టర్ 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 అబ్బా కత్తిలా ఉంది కత్తి లోపల ఉంది ఇది ఇక్కడే ఉంది ఏమైందండి డాక్టర్ ఇలా ఆవిడ అతన్ని కత్తి పడుతుంది కొంచెం ట్రీట్మెంట్ చూడండి జరగండి రండి చూసుకోవాలి కదా అలాగే పొడిచేసుకుంటారు మీరు అన్ని జాగ్రత్త పడాలి టెన్షన్ పడకూడదు అలాంటి అంత క్లోజ్ గా వెళ్తున్నారు అది మా ఫ్యామిలీ డాక్టర్ అంత ఫ్యామిలీ అయితే మాత్రం అలాగా నెమ్మదిగా మీరు నెమ్మదిగా ఏ ఆపరేషన్ చేస్తున్నా కోఆపరేషన్ చేస్తుందా ఎందుకు అరుస్తున్నావు మీరు అరుస్తున్నారు కదా మీతో పాటు నేను అరుస్తున్నా తోడుగా ఉంటదని ఏంటి సార్ డెలివరీ అయిందా ఏంటి ఆ డైమండ్స్ ఎక్కడో చెప్పండి సార్ ప్లీజ్ ఆ డైమండ్స్ చెప్పండి సార్ 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఇది మళ్ళీ వచ్చేసింది 2 hours అడిగాలి చెప్పండి సార్ ముందు చెప్పండి సార్ మీ ఆవిడ పంపించేద్దాం చెప్తాను రా రాత్రి 2 గంటలకి ఎవరితో చెప్పుకో నీకేదో చెప్పాడు ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు అదే ఎవరికి చెప్పొద్దని చెప్పాడు ఎవరికి చెప్పొద్దని ఏం చెప్పాడు అదే ఎవరికి ఏం చెప్పొద్దని చెప్పాడు అంతే ఎవరికి చెప్పొద్దని ఏం చెప్పాడు అదే చెప్పాడు అంత మించి ఇంకేం చెప్పలేదు వాడు ఎక్కడికి వెళ్ళాడో నీకు చెప్పే ఉంటాడు చెప్పు చెప్పలేదు చెప్పు మర్యాదగా అరే దాని చేతిలో తన్నుంది రకం ఏదో చెప్పేచ్చు కదా అడేం చెప్పాడు నీకు చెప్తాను నువ్వు చెప్పే ఎవరికి చెప్పొద్దు చెప్పే నీకు చెప్పాడు కదా ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దని అదే విషయం చెప్పాడు ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ ఖుష్బు గారు. ఎవరికి చెప్పొద్దు కానీ ఆటో రామ్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత ఒక చేయడానికి అనిపిస్తుంది. చేయనా? మీ అన్ని టీం కి దృష్టి తీయాలి. అంత బ్రిలియంట్ గా ఉంది అందరు పర్ఫార్మెన్స్. రోహిణి ఛాన్స్ లేదు, సూపర్. ఆ కాన్సెప్ట్ మీది సింపుల్ గా ఉంది కానీ ఆ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఉంది కదా, ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్, ఫ్రమ్ వన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఎక్కడ ఫినిష్ అవుతుంది ఆ కంప్లీట్ స్టోరీ లాగా ఉంది. ఎక్కడైనా రిపిటేషన్ ఉంటే కూడా రిపిటేషన్ లాగా అనిపించట్లేదు. ఇట్ వాస్ సో వెల్ టేకెన్, సో వెల్ పర్ఫార్మ్డ్ అండ్ బ్రిలియంట్. ది ఎంటైర్ టీమ్ సూపర్. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ గారు, మళ్ళీ ఆవిడ చెప్పింది నేను చెప్తే రిపిటేషన్ అవుద్ది. ఇక్కడికి వెళ్ళా 2 గంటల కాన్సెప్ట్ మొత్తం బాగుంది. కత్తిలా ఉందంటే కత్తిలా ఉంది డాక్టర్ అంటే కత్తి లోపల ఉందండి, ముందు అది బయటకు తీయండి కత్తి అని. తర్వాత ఆపరేషన్ చేస్తుందా కోఆపరేషన్ చేస్తుందా? బాగుంది, చాలా బాగా చేశారు.